హాయ్. సినిమా యాక్టర్ మోహన్ బాబు తన కుటుంబాన్ని మొత్తం రోడ్ల మీద వేసిండా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చూసినప్పుడు మంచు మనోజు అలాగే వచ్చేసి మంచు విష్ణు మధ్య గొడవలు జరిగినాయి, కొట్టుకున్నారు అనే వార్తలు బయటకు వచ్చినాయి. టీవీలో కొన్ని విజువల్స్ కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసిన దాని మీద కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత చూసినప్పుడు ప్రస్తుతం ఈ 2-3 రోజులలో చూసినప్పుడు అయితే చాలా దారుణంగా కొట్టుకున్నారని, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకున్నారని, ప్రాణహాని ఉందని, తన బిడ్డకి ప్రాణహాని ఉందని మంచు మనోజ్ చెప్పడం, మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు చెప్పడం, ఇలాంటి వార్తలు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. ఈవెన్ టీవీలో కూడా చాలా విజువల్ చూపించడం జరిగింది. ఈవెన్ మోహన్ బాబు TV9 వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఏముందంటే, ఒక తండ్రిగా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు ఆ మోహన్ బాబు, లేదా కొడుకులు వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు అన్నప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్ ఉందా తప్పుందా చూస్తే మంచు మనోజ్ చెప్తున్న ప్రకారం తన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాడు. అలాగే మొదటి నుంచి చూసినప్పుడు మోహన్ బాబు, మంచు విష్ణు డెఫినెట్గా మనోజ్కి వ్యతిరేకంగా ఉన్నారన్న విధంగానే సమాజంలో కనిపిస్తూ ఉంది. సరే, ఎవరి మంచి ఎవరి చెడు అనేది వాళ్ళు చెప్తే కానీ తెలియదు. కానీ ఇక్కడ మోహన్ బాబు మాత్రం ఏం చేయదలుచుకున్నా కుటుంబాన్ని యునైట్గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మోహన్ బాబు ఫ్యామిలీ అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, వాళ్ళందరూ కలిసిమెలిసి బాగా ఉంటారు అన్న ఒక ఫీల్ ఉండేది. అయితే పాపం మరి ఏమనిపించిందో వాళ్ళు అని వాళ్ళ కుటుంబం మీద ఏమన్నా దిష్టి తగిలిందా అన్నట్టుగానే ఉంది. ఈరోజు వచ్చేసి మోహన్ బాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఒక తండ్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించి కొడుకులను కానీ తాను కానీ ఏదైనా ఆస్తి పంపకాల లేదా మరేదైనా బాధ్యతలు, బరువులు లేదా విభేదాలు ఉన్నా కూడా ఆయన వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ఏదో పరాయి వాళ్ళు అనుకున్నట్టుగా కుటుంబంలోనే కొట్టుకొని ఆఖరి పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో పోలీసులు కేసులు పెట్టుకునే స్థాయికి వచ్చినప్పుడు అక్కడ క్రమశిక్షణ అనేది నివురుగప్పిన నిప్పులాగానే ఉంది తప్పితే అది ఒరిజినల్ క్రమశిక్షణ లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉంది కుటుంబ వ్యవస్థ. సో ఈయన మీద కూడా చాలా సినిమాల్లో కూడా ఈయన ఇట్లా కొట్టాడు, అట్లా మాట్లాడాడు, ఇట్లా తిట్టాడు అని పేర్లు వచ్చాయి. సో ఇది కుటుంబంలో కూడా ఈరోజు బయటికి కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా కుటుంబాన్ని నిలబెట్టుకునే వ్యక్తి చాలా బాధ్యతతో వ్యవహరించి డెఫినెట్గా కొడుకుల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి, తాను కూర్చొని మాట్లాడుకోవాలి. సో అందరికీ సమానమైన న్యాయం చేసేవాడు తండ్రి అవుతాడు తప్పితే అందరిని కొడుకులను ముంచుతూ లేదా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి తన బాధ్యతను విస్మరించి డెఫినెట్గా చేసేవాడు ఒక బాధ్యత రాహిత్యంగా కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా తండ్రిగా ఆయన బాధ్యత ఏంది అంటే డెఫినెట్గా కొడుకులను కూర్చోబెట్టుకొని తాను కూర్చొని ఏదైనా విభేదాలు ఉంటే పరిష్కరించి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి, అరే బాబు మీ లైఫ్ మీరు ఇట్లా గడపండి, నేను నా లైఫ్ ఇట్లా గడుపుతా అని చెప్పుకొని గౌరవంగా ఉంటే బాగుండేది. బట్ అది లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు అందరూ చర్చించుకునే స్థాయికి పడిపోయింది. అంటే అది ఓపెన్గా చెప్పాలంటే కొడుకుల తప్పు ఉన్నా తండ్రి బాధ్యత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి సమాజం ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.